ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని అయితే రద్దు చేయడానికి సిద్ధమైనట్లు చర్యలకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మనం రీచ్ చేసిన తర్వాత తెలంగాణలో తమను గెలిపిస్తే అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే ముందు ఈ హామీని అమలు చేసింది. ఈ పథకంలో వల్ల బస్సులో జర్నీ చేసే వారికి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇక ఫ్రీ జర్నీ వల్ల ఆర్టీసీకి ఆదాయం భారీగా పెరిగింది. అయితే ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల మగవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ కొన్నా సరే బస్సులో కనీసం నిలబడడానికి కదా కాలు పెట్టే సందు లేకుండా పోతుంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆర్టీసీ ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులను పెంచుతామని ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత బస్ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఫ్రీ జర్నీ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత ప్రయాణం పథకం ఆగిపోతుంది, ఆ విషయం మహిళలకు తెలియదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల కోసం ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించింది. మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వల్ల ఈ రోజుకు సుమారు 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారని, అనా పైసా ఖర్చు లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపుతుండ్రు, వారికి కావాల్సిన చోట దిగుతుండ్రు అని చెప్పారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని నోటి నుండి రావడం అనగా కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత బస్ పథకం ఆగిపోతుందని సీఎం స్వయంగా చెప్పడం. ఈ లోక్సభ ఎన్నికల్లో తర్వాత ఏం జరుగుతుంది, ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ఉంటుందా లేదంటే తొలగిస్తారనేది